హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ దివ్య. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? మా ఇంటికండి. అదేంటి మా ఇల్లు? మరి రోజు చూసేది ఎవరిది అనుకుంటున్నారా? రోజు చూసేది మా అమ్మగారి ఇల్లు అండి, అంటే నా పుట్టినిల్లు. ఇప్పుడు వచ్చింది మా ఆయన వాళ్ళ ఇల్లు అండి, అంటే మెట్టినిల్లు. ప్రతి జాన్ 31కి ఇక్కడైతే ఊరు పండుగని చేస్తారు. దానికైతే మేము ఇక్కడికి వచ్చాము. మళ్ళీ రిటర్న్ అయితే అవుతాము కొల్లూరుకి. కొల్లూరు అంటే మా అమ్మగారి ఇల్లు అండి. నేను 7th మంత్లో ఉన్నప్పుడు వెళ్ళాము డెలివరీకి. 7th మంత్లో వెళ్తూ వాష్ చేసి ఉండి నా గిన్నెల్లో కొంచెం తడి ఉండి వాటికైతే ఇక్కడ బాగా సాల్ట్ వాటర్ అవడంతో తుప్పు అయితే పట్టిందండి. వచ్చేసరికి ఇంక ఫస్ట్ రావటంతో ఇల్లు ఫుల్గా మొత్తం క్లీన్ చేసి కడిగి తుడిచి ఇంకా వాటిని అన్నిటికీ క్లీన్ చేసి ఎండలో ఆరిపెట్టాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పటికి ఎండ తీయలేవు అని చెప్పి ఎండలో పెట్టారనమాట. మీ ఊర్లో కూడా ఇలా ఊరు పండుగ చేస్తారో లేదో నాకు తెలియాలనుకుంటున్నాను. చేస్తారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లో అయితే నేను మా వారే ఉంటామండి. జస్ట్ మేమిద్దరమే ఉంటాము, ఎవరు ఉండదు. ఇది ఎంతో ఇష్టంగా కట్టుకున్నారు మా వారిల్లు. సొంత ప్లాన్ వేసి కట్టారు. ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ తీసుకొని మా వారిని ఏడిపిద్దాం అనుకున్నాను, కానీ నేను చేస్తున్నానని ఆయనకి అర్థమైపోయింది. ఐడియా మొత్తం ఫ్లాప్ అయిపోయిందండి. బయట ఎండలు అయితే మహా దారుణంగా ఉన్నాయండి. నాకే అనిపిస్తుంది వాళ్ళందరికీ ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. లేదా చాలా డేస్ తర్వాత బయటకు వచ్చాను కదా, ఇలా ఉందేమో నాకే అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాత్రం యూజ్ చేయండి. నిజంగా అండి, సన్ స్క్రీన్ మాత్రం యూజ్ చేస్తే మనకి చాలా యూజెస్ ఉంటాయి. మీకే అర్థమవుతుంది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎన్ని రోజులు అయిపోయిందండి ఇవన్నీ చూసుకొని. నిజంగా యూజ్ చేసినా చేయకపోయినా అవి అలా కళ్ళ ముందు ఉంటే అవి చూస్తూనే ఉంటుందండి. నేనైతే రోజుకి ఒకసారి వెళ్ళి చూసుకుంటూ ఉండేదాన్ని. అసలు ఎన్ని వేస్ట్ చేసానో నాకే తెలియదు. ఒక బుట్టడైతే పారేసాను. ఇంకా నాకు నేనే అనుకున్నాను అనమాట, ఇలా కొనకూడదు, వేస్ట్ చేయకూడదని. అనవసరంగా యూజ్ చేయనివి కొని ఎందుకు పారేయాలనుకొని ఇంకా అనవసరమైనవి అయితే అసలు నేను కొనకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఇంక ఇవి వెంటనే అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకైతే స్కిన్ ర్యాష్ వచ్చింది. డాక్టర్ అయితే నాకు చెప్పారనమాట, డెలివరీ అయ్యాక 3 months తర్వాత ఏదైనా యూజ్ చేయి, ఫేస్కి కానీ స్కిన్ ఏదైనా బాడీకి అయినా, ఎందుకంటే బాగా సెన్సిటివ్గా ఉంది స్కిన్, దానివల్ల ఇంకా ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో నాకైతే 3 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెంటనే ప్యాక్ చేసుకుంటున్నాను. ఎటు మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా అయిపోవచ్చింది, ఎందుకు వేస్ట్గా అలా పడేయటం, యూజ్ చేద్దాంలే అని చెప్పి నాకు ఏమేమి కావాలో అవన్నీ వెంటనే ప్యాక్ చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడే ఫ్రీ టైం దొరికిందండి. మా వాడు నిద్రపోతున్నాడు. ఇంక ఇవన్నీ కొంచెం బట్టలు ఇవన్నీ ప్యాక్ చేసుకోవాల్సింది కూడా ఉంది. అవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత మా వారికి ఇక్కడ 4 పెదనాళ్ళు ఒక బాబాయ్ ఉన్నారు. వాళ్ళందరి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళందరిని పలకరించాలి. ఇలా చాలా ఉంది కాబట్టి ఫ్రీగా ఉన్న టైంలో అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. వాళ్ళందరిని పలకరించి వాళ్ళందరితో మాట్లాడి వెళ్ళేలోపు టైం ఎంత అవుతుందో కూడా మాకు తెలియదు. మేబీ నైట్ అవ్వచ్చు. పక్కైతే మా వారైతే ఇవన్నీ చూసి తిడుతున్నారు అనమాట. ఏంటో అన్నెసెసరీగా అన్నీ కొంటావు, ఏంటో అవి ఆస్తులు ఏదో పోగేసినట్టు ఏదో కొంటున్నావు అని చెప్పి. ఏం చేద్దాం, ఆడవాళ్ళ పిచ్చి ఆడవాళ్ళండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఏముందిలేండి, కానీ నేను ఇంట్లో కొనుక్కున్న ప్రతి చిన్న వస్తువైనా చాలా పెద్ద వస్తువైనా చాలా ఇష్టంతో కొనుక్కున్నాను. కానీ నేను వచ్చేసరికి అవన్నీ అలా డస్ట్తో అలా తుప్పట్టి ఉండేసరికి నాకైతే భలే బాధేసింది. ఇక్కడే ఉండొచ్చు, కానీ ఏంటంటే ఈ ఊరు బాగా పల్లెటూరు అండి. మాకైతే అసలు ఇక్కడ ఏం దొరకవు. ఇక్కడ నుంచి వేరే ఊరు ఇళ్ళన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది.
బస్ ఫెసిలిటీ కూడా ఏమి ఉండదు, కనీసం హాస్పిటల్ కూడా ఉండదు. బాబుకి ఏదైనా బాగా ఎమర్జెన్సీ అయితే ఏం దొరకదని చెప్పి మేము కొల్లూరులోనే ఉంటున్నాము. నేను ఇలా నవ్వి జాగ్రత్త చేసుకోవటం, వాష్ చేసుకోవడం చూసి మా అమ్మగారు అయితే ఇలా అంటున్నారు, పెళ్ళికి ముందు అయితే ఏం పట్టించుకునేదాన్ని కాదు, నాకు ఎందుకన్నట్లు వదిలేసేదాన్ని, ఇప్పుడు నీవు అయ్యేసరికి అన్ని చక్కగా వాష్ చేసి దాచుకుంటున్నావని. అంతే కదండి, రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత వేరు కదా. నాకు ఇదే కాదండి, నాకు నా వస్తువులు అంటే ఏదైనా ఫస్ట్ అయితే జాగ్రత్త. నాదైతే ఎవరికి ఇవ్వను, నేనైతే ఎవరికి తీసుకొని కూడా. ఒకవేళ ఎవరైనా యూజ్ చేసినా కానీ తర్వాత నేను యూజ్ చేయను. అదేంటో మా వారిది నీకు అదొక పిచ్చి ఓసిడి అనేది తిడతారు నన్ను. నాలాగా మీరు కూడా ఎవరైనా ఉంటారో కామెంట్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ అయితే నేనైతే పెళ్ళికి యూజ్ చేద్దామని అయితే తీసుకున్నాను అనమాట. కానీ నిజమండి, నేనైతే ఆ రోజు ఒక్కటి కూడా యూజ్ చేయలేదు. ఎక్కడండి, ఫాస్ట్గా టైం అవుతుందని తీసుకెళ్ళటమే సరిపోతుంది, కానీ మనం రెడీ అవ్వడానికి టైం అయ్యేవారు అసలు. ఇంకా బట్టలు కూడా సర్దేస్తున్నానండి. కానీ వచ్చిన దగ్గర నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసి నాకైతే రేపు ఫుల్ బాడీ పెయిన్స్తో ఉంటాననుకుంటున్నాను. మా ఇంటికైతే డెలివరీ అయిన తర్వాత మా బాబు రావడం ఫస్ట్ టైం అండి ఇక్కడికి. అదే నాకైతే కొంచెం అయితే టెన్షన్ ఉండేదన్నమాట, కొత్త ప్లేస్లో ఉంటాడో లేదో అని. కానీ వాడైతే చాలా బాగా ఆడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు చక్కగా. కొంచెం రీసౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మా ఇంటి పక్కన ఏదో వర్క్ జరుగుతుంది, దానివల్ల మార్నింగ్ నుంచి అయితే ఒకటే సౌండ్ అనమాట. ఇక్కడైతే మా వాడిని చూడటానికి మా వారి చుట్టాలు అందరూ అయితే వచ్చేసారు. ఒక్కసారిగా వచ్చేసరికి మా వాడికి అయితే ఏంటబ్బా ఇలా అని టెన్షన్గా చూస్తున్నాడు అనమాట, ఏదో అయిపోతుందని, ఏదో చేస్తానని. వాడు టెన్షన్ ఏమో కానండి, మా వారి టెన్షన్ అయితే చూడలేకపోతున్నాము. వాడు అన్న టెన్షన్ పడతారు, అన్న టెన్షన్ పడతారు, నన్ను అయితే హడావుడి చేసేస్తారనమాట. నాకు అనిపిస్తుంది ఈయన ఇట్లా ఉంటారా, ప్రతి ఫాదర్ ఇలానే ఉంటారా అని. నవ్వు కూడా వచ్చింది, ఏంటబ్బా ఈయన హడావుడి అని. ఇంక అందరింటికి వెళ్ళి అన్ని పనులు చూసుకుని వచ్చేలోపు